చేసిన సహాయం ఊరికే పోదు. పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో ఒకరోజు శ్రీకృష్ణుడు వారి కుటీరానికి వచ్చాడు. అది మధ్యాహ్నం. అందరూ భోజనం చేసే సమయం. శ్రీకృష్ణుని చూడగానే ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు శ్రీకృష్ణుని సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలో ధర్మరాజు అక్కడ లేడు. శ్రీకృష్ణుడు పాండవుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. ధర్మరాజు అక్కడ లేకపోవడం గమనించి శ్రీకృష్ణుడు వారిని అడిగాడు, ధర్మరాజు ఎక్కడికి వెళ్ళాడని. ఆ ప్రశ్న విని పాండవులు ధర్మరాజు కనిపించకపోవడంతో వారి కుటీరం చుట్టుపక్కల వెతికారు. ధర్మరాజు ఎక్కడా కనిపించలేదు. మిట్ట మధ్యాహ్నం భోజనం చేసే సమయం అవుతోంది. ఈ వేళలో ధర్మరాజు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ అంతుపట్టలేదు. సరే, ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం పదండి అన్నాడు శ్రీకృష్ణుడు. ద్రౌపదిని, భీమ, అర్జున, నకుల సహదేవులను వెంట పెట్టుకుని ఆ అరణ్యంలో ధర్మరాజు కోసం వెతకడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. అలా కొంత దూరం అరణ్యంలో ధర్మరాజును వెతుకుతూ వెళుతుండగా ఒక బాటసారి వీరికి ఎదురుగా వస్తూ కనిపించాడు. మా అన్న ధర్మరాజు అరణ్య మార్గంలో నీకు ఎక్కడైనా కనిపించాడా అని ఆ బాటసారిని అడిగాడు భీముడు. ఆ బాటసారి వీరికి చేతులు జోడించి నమస్కరిస్తూ, అయ్యా, ఇక్కడికి కొద్ది దూరంలో ఆ ఒక వృద్ధురాలు గుడిసె వేసుకుని ఉంటూ జీవనం సాగిస్తోంది. ధర్మరాజును అక్కడ చూశాను అని చెప్పాడు ఆ బాటసారి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, దేవా శ్రీకృష్ణ, ధర్మరాజు అక్కడ ఎండుకట్టెలు మోస్తున్నాడు. వృద్ధురాలైన ఆ అవ్వ అడవిలో ఎండుకట్టెలు ఏరుకుంటోంది. వాటిని తన గుడిసె దగ్గరకు తెచ్చుకోలేక శ్రమపడుతోంది. ధర్మరాజు ప్రభువు ఆ కట్టెలు మోపుగా కట్టి తన భుజాన మోస్తూ ఆమె గుడిసె వద్దకు చేరుస్తున్నారు. నేను స్వయంగా చూశాను అని చెప్పాడు ఆ బాటసారి చెప్పిన ఆ మాటలు విన్న వెంటనే ఆ ముసలవ్వ కుటీరం వెతుకుతూ ముందుకు వెళ్ళారు కృష్ణుడు, పాండవులు. బాటసారి చెప్పినట్లుగానే ఆ ముసలవ్వ కుటీరం దగ్గర ధర్మరాజు ఎండుకట్టెలు మోస్తూ కనిపించారు. ధర్మరాజును చూడగానే చిరునవ్వుతో శ్రీకృష్ణుడు ఇలా అడిగాడు, ధర్మజ, ఏం చేస్తున్నావు? శ్రీకృష్ణునికి నమస్కరించాడు ధర్మరాజు. బావా, ఈ అడవిలో ఏమైనా పండ్లు ఉంటే వాటి కోసం పండ్ల చెట్లు వెతుకుతూ ఇంత దూరం వచ్చాను. తన ఆహారం వండుకోవడానికి ఎండుకట్టెలు పోగు చేసుకుంటూ ఈ అవ్వ కనిపించింది. ఆమెను గమనించాను. ఆ ఎండుకట్టెల బరువు మోయలేకపోతుంది. ఆమె ఆ ఎండుకట్టెలను తన తలపైకి ఎత్తుకోలేకపోతుంది. ఆమె పడుతున్న ప్రయాస చూసి నాకు జాలి కలిగింది. ఆమెకు సహాయం చేద్దామనుకున్నాను. అందుకే ఎండుకట్టెలను మోపుగా కట్టి నా భుజాలపై మోసుకుని వచ్చి ఈమె కుటీరం దగ్గరకు చేరవేస్తున్నాను అని చెప్పాడు ధర్మరాజు మాటలు వినే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ధర్మజ, నువ్వు చాలాసేపటి నుండి ఈ పని చేస్తున్నావో అని అనిపిస్తోంది. నీ శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. ధర్మజ, ఆ ఎండుకట్టెల భారం ఆమె తలపైకి ఎత్తితే సరిపోయేది. పోనీ ఇంకొంత సహాయం చేయాలని అనిపిస్తే ఆ ఎండుకట్టెలను వృద్ధరాలి గుడిసె వరకు చేర్చినా సరిపోయేది. కానీ నువ్వు చేస్తున్నదంతా చూస్తున్నాను. ఆ ఎండుకట్టెలను చాలా దూరం నుండి మోసుకుని తీసుకురావడమే కాకుండా గుడిసె లోపల భద్రంగా ఒక పక్కన పేరుస్తున్నావు. ఆ ఎండుకట్టెలు వర్షం వచ్చినా తడిసిపోకుండా గుడిసె లోపల భద్రపరుస్తున్నావు కాబోలు. ఎందుకు ఇంతగా ఆమెకు సహాయపడుతున్నావు అని అడిగాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, కృష్ణ, ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు చేతనైన సహాయం చేయాలి. ఇది మంచి పని, పుణ్యకార్యం. ఒకరికి సహాయం చేయడం వల్ల మనకు కూడా అవసర సమయాల్లో ఎవరో ఒకరు ఆదుకుని తగిన సహాయం చేస్తారు. కృష్ణ, ఈ ఎండుకట్టెలు మోసుకుని వస్తున్నప్పుడు నా తల్లి కుంతీదేవి జ్ఞాపకానికి వచ్చింది. నేను, ద్రౌపది, నా 4 తమ్ముళ్ళు ఈ అరణ్యవాసంలో ఉన్నాం. అక్కడ హస్తినాపురంలో మా తల్లిగారు కుంతీదేవి ఒంటరిగా ఉంటోంది. అనుక్షణం మా యోగక్షేమాల కోసం ఆరాటపడుతోంది. ఒంటరిగా ఉన్న మా తల్లికి ఏదైనా సమస్య వస్తే ఆదుకుని సహాయం చేసేవారెవరు? ఇప్పుడు ఇక్కడ ఈ వృద్ధురాలు ఎండుకట్టెలు మోయలేక శ్రమ పడుతోంది. అక్కడ మా తల్లి కూడా ఏదైనా సమస్యతో ఉన్నదేమో. ఈమెకు నేను సహాయం చేస్తే అక్కడ హస్తినలో నా తల్లికి తగిన సహాయం చేసేవారు తప్పక ఉంటారు అనిపించింది. కృష్ణ, నేను ఈ వృద్ధురాలకు సహాయం చేయడం వెనుక మా తల్లిగారి క్షేమం అనే స్వార్థం కూడా ఉన్నది అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు వినే శ్రీకృష్ణుడు మిగిలిన వారంతా ఆశ్చర్యపోయారు.
ధర్మరాజు చెప్పినదంతా విన్నాక శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: ధర్మజ, నువ్వు ఈ వృద్ధురాలకు సహాయపడటం వెనుక నీలో ఉన్న దయ, జాలిగుణం, సహాయం చేయాలనే ఆలోచన మాత్రమే కాదు, నీ తల్లి యోగక్షేమాల గురించిన ఆలోచన కూడా ఉన్నది. మంచిదే. ఏమీ ఆశించకుండా నిస్వార్థ సేవ చాలా ఉత్తమమైనది. అంతేకాదు, కన్న తల్లిదండ్రులు కానీ, భార్య బిడ్డలు కానీ దూరంగా ఉంటే వారి క్షేమం కోసం చిన్నపాటి స్వార్థంతో చేసే ఉపకారం, సహాయం కూడా మంచిదే. దానివల్ల కూడా తగిన మేలు కలుగుతుంది. చేసిన సహాయం ఊరికే పోదు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. తర్వాత ఆ వృద్ధురాలిని కూడా భోజనానికని తమ కుటీరానికి రమ్మని పిలిచి శ్రీకృష్ణుని వెంట పాండవులంతా తమ కుటీరానికి చేరుకున్నారు. మిత్రులారా, విన్నారుగా, పాండవులు తమ తల్లికి దూరంగా ఉన్నట్టే మనలో కూడా ఎంతోమంది వృద్ధులైన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాం. మనకు తోచినంతలో, వీలైనంతలో మనకు అవసరమైన వృద్ధులకు మనం కూడా సహాయం చేయాలి. మనలో చాలామంది ఉద్యోగం లేదా వ్యాపారంలో జీవించడానికి తల్లిదండ్రులకు దూరంగా దేశ విదేశాల్లో జీవనం సాగిస్తున్నాం. వారి యోగక్షేమాలు ఆలోచించి మనం నిస్సహాయాలను ఆదుకోవాలి. ఆపదలో ఉన్నవారికి సహాయపడే అవకాశం అందరికీ రాదు. దానికి కూడా అదృష్టం ఉండాలి. కనుక నిస్సహాయాలకు సాయం అందించే అవకాశం వస్తే తప్పక చేయాలి. ఈ పుణ్యకార్యం ఎక్కడో దూర ప్రాంతాలలో ఉన్న మన తల్లిదండ్రులు లేదా మన కుటుంబ సభ్యుల కోసం చేస్తున్న పుణ్యకార్యంగా మారుతుంది. తద్వారా వారికి మేలు జరుగుతుంది. వారు బాగుంటే మనం కూడా బాగుంటాం. చేసిన సహాయం ఊరికే పోదు.